నార్సింగి డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో A6 నిందితుడిగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ను పోలీసులు విడిచిపెట్టారు. ఈ కేసులో అమన్ సింగ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొన్నారు. ఇప్పటికే అమన్ సింగ్ స్టేట్మెంట్ ను నమోదు చేసుకున్న పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవ్వాలని పేర్కొన్నారు. BNS యాక్ట్ 35(3) క్లాజ్ ప్రకారం అమన్ కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇప్పటికే నార్సింగ్ డ్రగ్స్ కేసులో 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో దాదాపు 5గురిని, మొత్తం ఒక మహిళతో పాటు మరొక 4గురిని, మొత్తం 5ను కూడా అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులు మరి కాసేపట్లోనే ఉప్పర్పల్లి కోర్టు, మనం చూస్తున్నటువంటి ఉప్పర్పల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఉప్పర్పల్లి కోర్టులో వారందరూ కూడా నైజీరియన్స్, అరెస్ట్ అయినటువంటి నైజీరియన్స్ అందరినీ కూడా ఉప్పర్పల్లి మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో A6గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ని A6గా చేర్చారు. అయితే అమన్ ప్రీత్ సింగ్కి టు సబ్ క్లాస్ 3 ప్రకారం, టు 35 సబ్ క్లాస్ 3 ప్రకారము BNS కొత్తగా ఏర్పాటు చేసినటువంటి భారత న్యాయ సంహిత చట్టం ప్రకారము 35 సెక్షన్ కింద ప్రసమైతే అమన్ ప్రీత్ సింగ్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరణ ఇవ్వాలి. దీనికి డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు అమన్ ప్రీత్ సింగ్కి 35 సబ్ క్లాస్ 3 ప్రకారము నోటీసులు సర్వ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాలి, ఎక్కడికి విడిచి వెళ్ళడానికి, నగరం విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఉప్పర్పల్లి కోర్టుకు మనం నిన్న అరెస్ట్ అయినటువంటి డ్రగ్స్ కేసులో పెడ్లర్స్ అందరూ కూడా, నైజీరియన్ సంబంధించిన నిందితులందరూ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు, గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ చేసి మరి కాసేపులోనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పర్పల్లి కోర్టుకు వారందరూ కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం. ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితులు బయలుదేరారు. మరి కాసేపులోనే ఉప్పర్పల్లి కోర్టులో వారందరూ కూడా ప్రొడ్యూస్ చేశారు. మొత్తం మీద NDPC యాక్ట్ ప్రకారం వారందరిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ సంబంధించిన వివరాలన్నిపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతని మొబైల్ సంబంధించిన డేటా, అతను ఎవరెవరితో చాట్ చేశారు, అసలు ఈ డ్రగ్స్ మొత్తం కూడా దాదాపు 200 గ్రాముల డ్రగ్స్ కొకైన్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, దాని వెనుక ఎవరు ఉన్నారు, ఎక్కడెక్కడ అమ్మకాలు జరిపారు, వీటన్నిటి అంశాలపై కూడా పోలీసులు ఇప్పటికే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి అనూహ్య ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళపై కూడా గతంలో కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఆ మహిళకు సంబంధించిన వివరాలతో పాటు ఆ మహిళ ఇక్కడికి ఎప్పుడు వచ్చింది, ఎవరెవరికి అమ్మకాలు జరిపింది, ఈ డ్రగ్స్ మొత్తం ఆఫ్రికా దేశం నుంచి అసలు ఈ డ్రగ్స్ ఇక్కడికి ఏ విధంగా వస్తుంది, ఫ్లైట్ ద్వారా వస్తుందని నిందితులు చెప్పారు. కాబట్టి ఆ ఫ్లైట్స్లో మరి ఎందుకు సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు, వీటన్నిటి అంశాలపై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వారందరినీ కూడా మరి కాసేపులో నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి మరోవైపు ఉప్పర్పల్లి కోర్టులో మరి కాసేపులో వారందరినీ కూడా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. వీన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత వీన్ని కస్టడీ కోరే అవకాశం, ఎందుకంటే వీన్ని కస్టడీ తీసుకొని విచారిస్తే వీరి పాత్ర, అమన్ ప్రీత్ సింగ్ పాత్ర కావచ్చు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా గతంలో ఆరోపణలు కూడా వినపడ్డాయి. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణ కూడా హాజరైంది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఆమె యొక్క పాత్ర ఏమైనా ఉందా అన్న తరహాలో కూడా ప్రస్తుతమైతే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అమన్ ప్రీత్ సింగ్ కాల్ డేటాతో పాటు అతని చాటింగ్ ఎవరికైనా, అంటే ఈ డ్రగ్స్ పెడ్లర్ దగ్గర, నైజీరియన్ డ్రగ్స్ పెడ్లర్ దగ్గర డ్రగ్స్ను కొనుగోలు చేసి ఎవరెవరికి ఇచ్చారో, తనని తాను యూజ్ చేశాడా, ఇంకా ఎవరికైనా డ్రగ్స్కు సప్లై చేశాడు, వీటన్ని తరహాలు మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు మరికాసేపులో నిందితులందరూ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తరలించారు. కాబట్టి మరికాసేపులోనే ఉప్పర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి మరి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. మొత్తం మీద అటు సైబరాబాద్ డ్రగ్స్ కేసులో దాదాపు డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా కూడా టాలీవుడ్ లింకులు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. మనం గతంలో చూసాము, అదేవిధంగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో చూసాము, ఇదే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంబంధించినటువంటి నిర్మాత, ప్రొడ్యూసర్ దొరికిన కేసులు కూడా అదే తరాలో ఎక్కడ డ్రగ్స్ కేసు పట్టుబడినా దాని ఆనవాళ్ళు మాత్రము తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంటుకుంటున్నాయి. దీంతో ఈరోజు అదుపులో తీసుకొని విచారించినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు విషయంలో కూడా టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు మరొకసారి కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసులో మరి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడికి ప్రస్తుతం అయితే
బిఎన్ఎస్ యాక్ట్ 35 ప్రకారం అయితే నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి ఇప్పుడైతే అతన్ని అరెస్ట్ చూపడం లేదు, కేవలం నోటీసులు ఇచ్చి వదిలివేశారు కాబట్టి మరి ఆ నోటీసులకు అతను ఎలా రిప్లై ఇస్తారు, దానికి సంబంధించిన వివరాన్ని అన్ని చూసిన తర్వాత అతనిపై పోలీసులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బలరాం, సునీల్, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ని కంట్రోల్ చేసే విషయంలో చాలా సీరియస్గా ఉంది. మరోవైపు ఎప్పటికప్పుడు డ్రగ్స్ ముఠాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అదుపులోకి తీసుకున్న వారి నుంచి ఎటువంటి కీలక అంశాలు రాబట్టే అవకాశం ఉంది? మరోవైపు టాలీవుడ్కి ఏమైనా లింక్స్ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మరోసారి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఒకరు మళ్ళీ బయటకు రావడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి సచివాలయంలో జరిగేటువంటి ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా ఎస్పీలు, జిల్లా ఎస్పీలు, కమిషన్లతో ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ సమీక్షలో కూడా డ్రగ్స్ అనేటువంటి ఒక ప్రధాన అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలోనే అనేక సార్లు చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి, ఎంతటి వారైనా ఉపేక్షించడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి సినీ సెలబ్రిటీలైనా కానీ ఎవరైనా కానీ, ఎంత పొలిటికల్ లీడర్ అయినా, ఎంత పెద్దవారైనా కానీ కఠినంగా శిక్షించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం జరిగింది. దానికోసము నార్కోటిక్ బ్యూరో అనేటువంటి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో వారందరికీ వాహన సదుపాయాలు, వసతులు కూడా ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి వారందరికీ కూడా అందించిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ తరుణంలోనే ఒక స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. సినీ సెలబ్రిటీలు ఎవరైనా కూడా డ్రగ్స్ సంబంధించిన విషయంలో అవగాహన కల్పించాలి. సినిమా ప్రదర్శన ముందు ఖచ్చితంగా ప్రతి థియేటర్లో ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని మాత్రమే ఉపేక్షిస్తాము, అలాంటి వారికి మాత్రమే టికెట్ల ధరల పెంపుకు అనుమతిస్తామని మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా సినీ ఇండస్ట్రీకి ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూసాం, భారతీయుడు సినిమా రిలీజ్ ముందు హీరో సిద్ధార్థ చేసినట్టు మనం చూసాం. నార్సింగ్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్ని ఉప్పరపల్లి కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. వారందరినీ కూడా తీసుకువస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం నార్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చెప్పండి బ్రదర్. చూడొచ్చు మనం 10 టీవీ స్క్రీన్ మీద ఇప్పటికే డ్రగ్స్ కేసులో నిన్న అరెస్ట్ అయినటువంటి నిందితులందరూ కూడా ఉప్పరపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి కాసేపు జడ్జి ముందు వారందరూ కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే అమన్ ప్రీత్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడికి మాత్రము కేవలం నోటీసులు ఇచ్చి మాత్రమే వారిని వదిలేశారు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారము సెక్షన్ 35 సబ్ క్లాస్ 3 ప్రకారం అయితే కేవలం నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. తమ వివరణ ఇవ్వాలి. డ్రగ్స్ కేసులో అసలు నీకు సంబంధం ఏముంది, ఎందుకు డ్రగ్స్ కొనుగోలు చేశావు, ఎక్కడెక్కడ డ్రగ్స్ కొనుగోలు చేశావు, మీకు డ్రగ్స్ అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు, ఎంత కొనుగోలు చేశావు, వీటన్నిటి అంశాలకు సంబంధించిన దానిపై కూడా పోలీసులు పూర్తిగా అన్ని కోణాల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసుల బట్టి అతను ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఉప్పరపల్లి కోర్టుకు వారందరినీ కూడా ఇప్పటికే తరలిస్తారు. మరికొంతమందిని కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక మహిళని ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నైజీరియా చెందినటువంటి ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ సంబంధించిన వివరాలకు సంబంధించిన చూడొచ్చు మనం విజువల్స్ లో మహిళ కూడా ఉంది. మహిళతో పాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అధికారి కూడా, మహిళా పోలీస్ అధికారి కూడా ఉంది. ఆ మహిళను కూడా మనకాసేపులోనే కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది, జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చాలా మంది అంటే ఇందులో ఈ కేసులో ఈ మహిళలపై కూడా అనేక కేసులు గతంలో ఉన్నట్టు తెలిసింది. దాదాపు 2018లో ఇండియాకు వచ్చినటువంటి, ఆఫ్రికా నైజీరియా నుంచి ఇండియాకు వచ్చినటువంటి మహిళ డ్రగ్స్ ని అనేక సార్లు, దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 20 సార్లు. మేడం చెప్పండి మేడం, బోలే మేడం. చూడొచ్చు మహిళా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అధికారి ఆ మహిళని, నైజీరియా చెందినటువంటి మహిళని లోపలికి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఈ మహిళ నౌహిమా అనేటువంటి ఈ మహిళనే కీలకంగా ఉంది. ఈ మహిళని అనేక సార్లు, దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 20 సార్లు డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ చాలా మంది సినీ సెలబ్రిటీలకు, చాలా మంది ప్రముఖులకు ఈ డ్రగ్స్ ని సప్లై చేసినట్లు కూడా పోలీసులు కొంత ఆధారాలు సేకరించాలి. ఇందులో భాగంగానే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిందితులందరూ కూడా మరి కాసేపులోనే జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.